క్లాసులో బయోటెక్నాలజీ జీవ సాంకేతిక శాస్త్రం గురించి చెప్పుకుంటాం. ఈ క్లాస్ నుంచి ఏం చేస్తామంటే విత్తనాలను ఎలా ప్రొడ్యూస్ చేస్తారు ఫార్మర్స్ ఫీల్డ్స్లో ఒక్కొక్క పంట చొప్పున కొన్ని పంటలు ముఖ్యమైన పంటలు చెప్తాను. వరి గురించి ముందర చెప్తాను, ఎందుకంటే వరి మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతారు. వరి హైబ్రిడ్ని ఎలా తయారు చేస్తారు అనేసి. అంచేత ఈ వరి పంట గురించి రకాలు ఎలా తయారు చేస్తారు, సంకరాలు ఎలా తయారు చేస్తారు అనేది నేను చెప్తాను. ఈ వరి ముందర స్వపరాగ సంపర్కం పంట. నేను మళ్ళీ చెప్పను స్వపరాగం అంటే ఏంటి, పరపరాగం అంటే ఏంటి, ఇవన్నీ చెప్పను. మరి అంచేత ఒక సెంటెన్స్లో చెప్పిన తర్వాత మీరు అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇంకా వరి స్వపరాగ సంపర్కపు పంట అంటే స్వపరాగ అదే పుష్పంలో కేసరాలు పుప్పుడిని అదే కీలాగ్రం మీద వేసేటప్పుడే అది స్వపరాగ సంపర్క పంట అవుతుంది. అంటే వరి అటువంటి రకానికి చెందిన పంట. ఈ స్వపరాగ సంపర్క పంట అయినా కూడా కొద్దిగా పరపరాగ సంపర్కం కూడా అప్పుడప్పుడు జరగడానికి వీలుంది. ఎంత మ్యాక్సిమం జరిగితే 4%, 0 to 4% పరపరాగ సంపర్కం జరిగే అవకాశం ఉంది కొన్ని కారణాల వల్ల. కానీ మెయిన్గా ఇది స్వపరాగ సంపర్క పంట, కానీ కొద్దిగా పరపరాగ సంపర్కం కూడా కొద్దిగా జరగడానికి అవకాశం ఉంది. ఈ వరిలో మీరు క్రాప్ ప్రొడక్షన్ 1లో ఇవన్నీ చెప్పుంటారు మీరు, అంటే నేను ఎక్కువగా చెప్పను. వరిలో పోటాకు అంటే లాస్ట్ లీఫ్, బూట్ లీఫ్ అంటాం. ఆ లీఫ్ తర్వాత మరి ఆకులు రావు. ఆ బూట్ లీఫ్ వచ్చిన తర్వాత కంకె బయటకు వచ్చేస్తుంది. అంటే వరిలో పోటాకు అంటే ఆఖరి ఆకు, దాన్ని బూట్ లీఫ్ అంటారు. ఆకు తర్వాత మరి మరొక ఆకు రాదు, ఇంకా ఏమొస్తుంది, కంకె వస్తుంది. అంటే వరిలో పోటాకు బయటికి వచ్చిన 6 నుంచి 8 రోజుల్లో కంకె బయటకు వస్తుంది. పోటాకు వచ్చిన తర్వాత ఒక 6 days మ్యాక్సిమం, లేదా 7 days ఆ కంకె బయటకు వచ్చేస్తుంది. కంకె బయటకు వచ్చిన తర్వాత ఈ బ్రీడింగ్ ఆస్పెక్ట్స్ మనం చూస్తాం. పుష్పం, కంకిలో ఉన్నాయి పుష్పాలు ఉంటాయి. వరి కంకులు చాలా పుష్పాలు ఉంటాయి. ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క గింజ తయారవుతుంది. అంటే పుష్పం విచ్చుకున్న తర్వాత, ఓపెన్ అయిన తర్వాత పుష్పం ఏమవుతున్నది, ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ ఎప్పుడు అవుతుంది, సాధారణంగా ఉదయం 7 నుంచి 10 గంటల దాకా అవుతుంది, తర్వాత మూసిపోతుంది. ఇదే పుష్పం విచ్చుకునే కాలం ఇది కంకి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత పుష్పాలు విచ్చుకునే కాలం ఉదయం 7 నుంచి 10 గంటలు, అంటే 3 గంటల సేపు విచ్చుకొని ఉంటాయి, ఓపెన్ అయ్యి ఉంటాయి. పుష్పం విచ్చుకున్న తర్వాత 10 నిమిషాలే తెరుచుకుంటాయి. 7 నుంచి 10 దాకా తెరుచుకుంటూ ఉంటాయి వరాసగా, ఒకేసారి తెరుచుకోవన్నీ తెరుచుకుంటూ ఉంటాయి. కానీ ఒకసారి పుష్పం విచ్చుకున్నారనగానే 10 నిమిషాలే తెరుచుకుంటుంది, మళ్ళీ మూసుకుపోతుంది. ఇది అర్థమైందా? పుష్పం విచ్చుకునే కాలం 7 నుంచి 10, అంటే 3 గంటల సేపు అలాగా అక్కడక్కడక్కడ పుష్పాలు విచ్చుకుంటూనే ఉంటాయి. అని వన్స్ ఓపెన్, ఒకసారి ఓపెన్ అయిన తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూసుకుపోతాయి. పుష్పాలు కంకి చివర నుండి కింద వరుస వరకు తెచ్చుకుంటాయి. ఇప్పుడు చూడండి, ఒకసారి కంకిని మీరు ఇమాజిన్ చేసుకుంటే, కంకె చివరి భాగం ఉంటుంది. ఆ చివరి భాగం పుష్పం ముందర ఓపెన్ అవుతుంది, అలాగే కిందకి ఓపెన్ అవుకుంటూ వస్తాయి. అవి కంకి మీద భాగం, చివరి భాగం నుంచి కంకి కింద భాగం, కంకి కింద భాగం వరకు వరుసగా ఓపెన్ అవుతాయి గింజ. అంటే పైనుంచి కిందకు గింజలు, పుష్పాలు ఓపెన్ అవుతాయి, గింజలు కాదు, పుష్పాలు ఓపెన్ అవుతాయి. పుష్పాలు కంకి చివరి నుండి కింది వరుసలలో వరకు తెరుచుకుంటాయి. దగ్గర ఎన్ని గంటలు ఓపెన్ అవుతాయి, ఓపెన్ అయిన తర్వాత ఎన్ని నిమిషాలు తెరుచుకుని ఉంటాయి, ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి ఓపెన్ అవుతాయి చెప్పుకున్నాం. ఇది స్వపరాగ సంపర్క పంట అని ఆల్రెడీ చెప్పాను. స్వపరాగ సంపర్క పంట కాబట్టి పుష్పం తెరుచుకునేసరికి పుప్పొడి వెదజల్లబడుతుంది, తెరుచుకునేసరికి వెదజల్లబడుతుంది, అందుకే స్వపరాగ సంపర్కం అయింది. లేదా పుప్పొడి వెదజల్లబడలేదంటే, పుష్పం ఓపెన్ అయింది, మరో వేరే పుప్పొడి పడచ్చు, అది పరపరాగ సంపర్కం అయిపోతుంది. అంటే స్వపరాగ సంపర్కం పంటిది. అందువల్ల పుష్పం ఓపెన్ అయ్యేసరికి పుప్పొడి ఏమవుతుంది, కీలాగ్రం మీద పడి ఉంటుంది, స్వపరాగ సంపర్కం జరిగే ఉంటుంది. పుప్పొడి జీవశక్తి. పుప్పొడి ఒకసారి వదిలేసిన కేసరాల నుంచి పుప్పొడి బయటకు వచ్చిన తర్వాత
దాని యొక్క జీవశక్తి వయబిలిటీ చదువుకున్నాం మనం విత్తనంలో. వయబిలిటీ ఎంతవరకు ఉంటుంది? 10 నిమిషాలే ఉంటుంది. పుప్పొడి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కేసరాల నుంచి 10 నిమిషాలే బ్రతికి ఉంటుంది ఆ పుప్పొడి. 10 నిమిషాల్లో కీలాగ్రం మీద పడితే అది ఇదవుతుంది, సంపర్కం జరుగుతుంది. కానీ పుప్పొడి లైఫ్ టైం బయటకు వచ్చిన తర్వాత 10 నిమిషాలు మాత్రమే అది బతికి ఉంటుంది, తర్వాత డ్రై అయిపోతుంది. కానీ కీలాగ్రం అంటే ఏంటి? స్త్రీ పుష్ప అవయవం. పుప్పొడి ఏమిటి? పురుష పుష్పం నుంచి వస్తాయి. ఇది స్త్రీ పుష్ప అవయవం కీలాగ్రం. ఈ కీలాగ్రం మీదే పుప్పొడి పడుతుంది వచ్చి. అంటే కీలాగ్రం మటుకు పుప్పొడిని గ్రహించే శక్తి 3 రోజుల దాకా ఉంటుంది. ఇది చూడండి, పుప్పొడికి జీవశక్తికి కీలాగ్రం యొక్క జీవానికి అని. పుప్పొడి బయటకు వచ్చిన 10 నిమిషాలే బతికుంటుంది. కానీ కీలాగ్రము అంటే స్త్రీ పుష్ప భాగంలో కీలాగ్రము అది పుప్పొడిని గ్రహించే శక్తి 3 రోజుల దాకా ఉంటుంది. అంటే ఏ పుప్పొడైనా 3 రోజుల దాకా అది గ్రహించడానికి తయారుగా ఉంటుంది అన్నమాట. అది సో కీలాగ్రానికి దానికి తేడా. ఇంకా వరి విత్తనాభివృద్ధి నిష్పత్తి, ఇది చాలా ఇంపార్టెంట్. బిట్ క్వశ్చన్ అడుగుతారు. ఏమిటి విత్తనాభివృద్ధి నిష్పత్తి అంటే ఏమిటి? అంటే కొన్ని పంటల్లో విత్తనాన్ని ఎక్కువగా తయారు చేయొచ్చు, కొన్ని పంటలు తక్కువగా తయారవుతాయి విత్తనాలు. ఇప్పుడు వరిలోనూ మనం రకాలు వేసుకుంటాం, సంకరాలు వేస్తాం సాధారణంగా. రకాలు వేసేటప్పుడు 1:80 అన్నాం. ఏంటి 1:80 ఏమిటి అంటే 1 కేజీ విత్తనం కానీ మనం భూమిలో పంట వేస్తే, 1 కేజీ విత్తనంతో పంట వేస్తే మనకి 80 కేజీల విత్తనం రావడానికి అవకాశం ఉంది. 1 కేజీ విత్తనం వేస్తే 80 కేజీల వరకు మనకి విత్తనం వస్తుంది. 1:80 అంత విత్తనం మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. 1 కేజీ విత్తనంతో 80 కేజీల విత్తనాన్ని మనం ప్రొడ్యూస్. అదే సంకరాలు అయితే 1 కేజీ వేస్తే 100 కేజీలు అంటే 1 క్వింటాల్ దాకా రావడానికి ఆస్కారం. అంచేత ఇందులో విత్తనాభివృద్ధి నిష్పత్తి చాలా ఎక్కువ. ఏది వరిలో 1 కేజీ అయితే 80 కేజీలు మనకి విత్తనం వచ్చేస్తుంది. అదే హైబ్రిడ్స్లో అయితే 1 కేజీ నుంచి 100 కేజీ వస్తుంది. అదే వేరుశెనగ తీసుకుంటే చాలా తక్కువ విత్తనాభివృద్ధి. మనం వేరుశెనగ చదివినట్టు చెప్తాను. విత్తనాభివృద్ధి నిష్పత్తి వేరుశెనగలో చాలా తక్కువ, కానీ ఈ వరిలోను చాలా ఎక్కువ. అంచేత మనం 1 ఎకరం వేసుకున్నాం అనుకోండి, చాలా విత్తనం మనం తయారు చేసుకోవచ్చు. ఈ వరిలో ఉన్న అడ్వాంటేజ్ ఇది. ఇక విత్తనోత్పత్తి ఎలా చేస్తాం? విత్తనోత్పత్తి అంటే వరిలో మామూలు ఆర్డినరీ వెరైటీస్ అంటాం, రకాలు. ఆ రకాలు తయారు చేయొచ్చు. సంకరాలు అంటే ఏంటి? హైబ్రిడ్స్. రకాలు, సంకరాలు 2 రకాలు చేస్తాం. రకాలు చేయొచ్చు, సంకరాలు కూడా చేయొచ్చు. రకాలు వెరైటీస్ అంటాము, సంకరాలు హైబ్రిడ్స్ అంటాం. సో ఈ రకాలు సాధారణంగా దీనిలోనూ మనం జనకులు, ఈ ఎంపిక ఇవన్నీ ఉండవు ఇందులో. వరి నారు పోస్తాము. 20 నుంచి 25 రోజుల తర్వాత వరి నారు వయసు 20-25 రోజులు వచ్చిన తర్వాత ప్రధాన పొలంలో నాటేసేసి తగు వేర్పాటు దూరం పాటించి, వేర్పాటు దూరం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పాటించి అనియంత్రిత సంపర్కం, ఇది చాలా ఇంపార్టెంట్. మనం సింథటిక్స్, కాంపోజిట్స్, మొక్కజొన్న జైవిక చెప్పాము. అనియంత్రిత అంటే నియంత్రణ ఉండదు. అదే హైబ్రిడ్లో అనుకోండి, సంకరాలను అనుకోండి, నియంత్రిత అంటే జనకుడు ఎవరు అని ఖచ్చితంగా ఎంపిక చేసుకుంటాం. జనకుల ఎంపిక అక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ జనని ఎంపిక జరుగుతుందని జనకుల ఎంపిక జరగదు. ఎన్ని జనకులనే పెట్టచ్చు. సంపర్కం నియంత్రణ ఉండదు, మనకేం నియంత్రణ ఉండదు, దానితో సంపర్కం జరిగిపోతుంది. అనియంత్రిత సంపర్కం, ఓపెన్ పాలినేషన్. ఏ పాలినేషన్ నుంచి అయినా ఈ కీలాగ్రం పడవచ్చు. ఇది జననిగా ఎంపిక చేసుకున్న రకం యొక్క కీలాగ్రంలో పడవచ్చు. అలాగే విత్తనాభివృద్ధి చేస్తాం. అంటే దీనిలో జనకుల ప్రసక్తి రాదు. కానీ సంకరాలు వచ్చేసరికి ఖచ్చితంగా మనకు కావలసినటువంటి క్యారెక్టర్స్కి ఏవి కావాలో ఆ పద్ధతి ప్రకారం జనకుల్ని ఎంపిక చేసుకుంటాం. తప్పనిసరిగా జనని ఎంపిక చేసుకోవాలి, జనకులను కూడా ఎంపిక చేసుకోవాలి. అయితే వరిలో సంకరాలు తయారు చేసేటప్పుడు ఒకసారి ప్రీవియస్ క్లాసులోను పురుషవంధ్యత్వము అన్నదాని గురించి చదివాము. ఆ పురుషవంధ్యత్వంలోనూ చాలా విషయాలు చెప్పాను నేను. జన్యుపరమైన పురుషవంధ్యత్వం ఉంటుందని చెప్పాను, జెనెటిక్ స్టెరిలిటీ. సైటోప్లాజ్మిక్ స్టెరిలిటీ ఉంటుందని చెప్పాను. సైటోప్లాజ్మిక్ జెనెటిక్ స్టెరిలిటీ అని కూడా ఉంటుందని చెప్పాను. 3 రకాల పద్ధతులు. కానీ జన్యుపరమైన లేకపోతే సైటోప్లాజ్మిక్ వీటిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవి తయారు చేయాలంటే, హైబ్రిడ్ తయారు చేయాలంటే ఈ పద్ధతుల్లోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి సాధారణంగా సైటోప్లాజ్మిక్ జెనెటిక్ మేల్ స్టెరిలిటీ అన్నదాన్నే ఉపయోగిస్తాను.
ఈ పద్ధతితోనే హైబ్రిడ్స్ సంకరాలను తయారు చేస్తారు. దీనిలోనూ వరి పంటలో సంకరాలు తయారు చేయాలంటే ఏం పద్ధతి వాడతారు? సైటోప్లాజ్మిక్ జెనెటిక్ మేల్ స్టెరిలిటీ. దీన్నే సిజిఎంఎస్ పద్ధతి అంటారు. సైటోప్లాజ్మిక్ జెనెటిక్ మేల్ స్టెరిలిటీ, సిజిఎంఎస్ పద్ధతి. ఈ పద్ధతినే వాడి వరిలో సంకరాలని తయారు చేస్తారు. సో వరిలో సంకరాల తయారీకి ఏ పద్ధతి వాడుతున్నారని చెప్పాను? సైటోప్లాజ్మిక్ జెనెటిక్ మేల్ స్టెరిలిటీ పద్ధతినే వాడుతారు. అయితే ఈ పద్ధతి ఏమిటిది? ఈ పద్ధతి గురించి కొంచెం జాగ్రత్తగా వింటే కానీ అర్థం కాదు. జాగ్రత్తగా చెప్పింది వినండి. ఇందులో 3 క్రమాలు వాడతారు. క్రమము అంటే వెరైటీస్ అని సాధారణంగా ఈ ప్లాంట్ బ్రీడింగ్ పరిభాషలో క్రమము అని అంటాం మనం. వెరైటీ అనము, క్రమము అంటాం. 3 క్రమాలు అంటే 3 వెరైటీస్ని వాడతాం. 3 రకాలు, వరిలోనే 3 రకాలు వాడతాం. మొదటి దాన్ని ఏ క్రమము అంటే ఏ వెరైటీ, ఏ క్రమము. ఇదేమిటిది? పురుషవంధ్యత్వపు జనని. పురుషవంధ్యత్వపు జనని అంటే ఏంటి? మనం చదువుకున్నాం మేల్ స్టెరిలిటీ. అందులోనూ కేసరాలు ఉంటాయి, పుప్పొడి ఉంటుంది, కానీ అది ఎందుకు పనికిరాదు? స్టెరైల్, అది పనికిరాంది. ఆ కేసరాలు అవేది పనికిరాదు, అందులో ఉన్నా కూడా. లేకపోతే ఇది ఏ క్రమంలో పురుషవంధ్యత్వం. పురుషవంధ్యత్వం అంటే అర్థమైంది కదా. అందులోనూ పుప్పొడి ఏం పనిచేయదు. అంచేత పురుషవంధ్యత్వపు జనని. ఏ అనేది జనని, ప్లీజ్ నోట్ ఇట్. ఫీమేల్ పేరెంట్. ఎలాంటి ఫీమేల్ పేరెంట్ ఇది? మేల్ స్టెరైల్, పురుషవంధ్యత్వపు జనని. ఇందులోనూ మగ పుష్ప భాగాలు ఏమి పనిచేయవు, స్త్రీ పుష్ప భాగం ఉంటుంది ఇందులో. అది ఏ క్రమం. బి క్రమం అంటే ఏ క్రమం మనం ప్రతి సంవత్సరం ఏ క్రమం. ఇప్పుడు హైబ్రిడ్ తయారు చేయాలంటే ప్రతి సంవత్సరం తయారు చేస్తాం కదా. ప్రతి సంవత్సరం ఏ క్రమం కావాలి కదా. ప్రతి సంవత్సరం ఏ క్రమం కావాలంటే దాన్ని తయారు చేయాలంటే ఏం చేయాలి? బి క్రమాన్ని యూజ్ చేస్తాం. ఏ క్రమము అంటే పురుషవంధ్యత్వపు జనని తయారు చేయాలి అంటే బి క్రమము ఉపయోగించి ప్రతి సంవత్సరం ఏ క్రమాన్ని తయారు చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం ఏ క్రమం కావాలి మనకి. హైబ్రిడ్ ప్రొడ్యూస్ చేయాలంటే ప్రతి సంవత్సరం ప్రొడ్యూస్ చేస్తుండాలి కదా హైబ్రిడ్ని. అంటే ఏ క్రమం కావాలంటే బి క్రమంతో ఏ క్రమాన్ని తయారు చేస్తాం. ఎలా తయారు చేస్తాము? బి క్రమము ఫలమైనవంతమైన పుప్పొడి దీనిలో ఉంటుంది. ఏ క్రమంలో పుప్పొడి ఉండదు, పురుషవంధ్యత్వపు జనని. అంటే బి క్రమంలో ఫలవంతమైన పుప్పొడి ఉంటుంది. ఇందులో పుప్పొడి అంటే ఏమిటి? పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఈ బి క్రమంలో ఉన్న పోలెన్ గ్రెయిన్స్ మనం కానీ ఏ క్రమం అని పంపిస్తే ఏ క్రమం ఎలా తయారవుతుంది? పురుషవంధ్యత్వపు జననిగా తయారవుతుంటుంది. అంటే ఏని బితో మనం క్రాస్ చేస్తే ఏమొస్తున్నది? పురుషవంధ్యత్వపు జనని తయారవుతున్నది. ఇది అర్థమైందా? మనకు కావాల్సిన పురుషవంధ్యత్వపు జనని కావాలి. ఏ తయారు అంటే ఏ క్రమం తయారు అవ్వాలి అంటే బి క్రమాన్ని యూజ్ చేసి ఏ క్రమాన్ని తయారు చేసుకుంటున్నాం. అందువల్ల దీన్ని ఏంటన్నారు చేసిన మెయింటైనర్ లైన్ అన్నారు. నిర్వాహక క్రమము, నిర్వాహక రకము. దీన్ని మెయింటైనర్. దేన్ని మెయింటైన్ చేస్తున్నది? ఏ క్రమాన్ని మెయింటైన్ చేస్తున్నది బి. అంటే ఏ ఇంటూ బి ఏ వస్తుంటుంది. ఏ క్రమం. ఆ ఏ క్రమం అనేది పురుషవంధ్యత్వపు జనని. ఏ మరియు బి క్రమములు అన్ని లక్షణాల్లోనూ. ఇప్పుడు ఏ ఏమిటిది? పురుషవంధ్యత్వపు జనని. బి క్రమాన్ని యూజ్ చేసి ఏ తయారు చేస్తున్నాం కానీ మెయింటైనర్ లైన్ ఉన్నాం. ఇప్పుడు ఏబి అనేవి ఏంటి? ఈ 2 క్రమాలు కూడా లక్షణాలు అన్నీ ఒక్కలాగా ఉంటాయి, ఏమి తేడా ఉండదు. ఒక్కటే తేడా, ఏ పురుషవంధ్యత్వం ఉంటుంది, బిలో ఫలవంతమైన పుప్పొడి ఉంటుంది. ఏ క్రమాన్ని తయారు చేయడానికి ఈ బి క్రమం ఉపయోగపడుతుంది. అంతే తేడా. ఏకి బికి ఏమీ తేడా ఉండదు. ఇది అర్థమైందా? ఏ బి ఒకటే, అన్ని క్యారెక్టర్స్లో ఒకటే. కానీ ఏ అన్నది పురుషవంధ్యత్వం, బి అన్నది పుప్పొడినిచ్చి పురుషవంధ్యత్వ జనని తయారు చేస్తూ ఉండడం దాని పని. ఇంకా మూడోది ఆర్. ఈ ఆర్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఏ పురుషవంధ్యత్వ జనని ఆ జననితో ఆర్ని జనకుడుగా ఉపయోగించి, పురుష జనకుడుగా ఉపయోగించి ఆర్ని ఉపయోగించి ఏ ఇంటూ ఆర్, ఏని ఆర్తో క్రాస్ చేస్తే మనకేమొస్తుంది? సంకరం వస్తుంది. చూసారా? ఏ ఇంటూ బి చేస్తే పురుషవంధ్యత్వ జనని వస్తుంటుంది. ఈ పురుషవంధ్యత్వ జననితో ఏతో ఆర్ రిస్టోరర్ లైన్ అంటారు. ఈ రిస్టోరర్ లైన్తో పునరుద్ధారక క్రమం అంటారు. పునరుద్ధారక క్రమంతో కానీ సంకరపరిస్తే క్రాస్ చేస్తే ఏ ఇంటూ ఆరు మనకి హైబ్రిడ్ వస్తుంది. అది హైబ్రిడ్ అంటే సంకరం వస్తుంది. బి ఆర్లను రకాలుగానే ఉత్పత్తి చేస్తారు. బి ఆర్ రకాలు.
అంటే ఇక్కడ అర్థం ఏమిటి? ఏ కంటిన్యూస్గా, బి కంటిన్యూస్గా, ఆర్ ఏబిఆర్ క్రమాల్ని కంటిన్యూగా ప్రతి సంవత్సరం తయారు చేస్తూనే ఉండాలి. ప్రతి సంవత్సరం హైబ్రిడ్ తయారు చేసుకోవాలంటే ఏం కావాలి? ఏ కావాలి, బి కావాలి, ఆర్ కావాలి. అంటే ప్రతి సంవత్సరం ఏబిఆర్ తయారు చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఏబిఆర్ క్రమాలను వాడుకొని ఏబిఆర్ 3 క్రమాలు ఇక్కడ వాడుతున్నాము. వాడుకొని సంకరాన్ని తయారు చేయబట్టి కింద చూపించాను చూడండి ఒకసారిగా. ముందర ఏ లైను క్రాస్డ్ విత్ బి లైన్. ఏ లైన్ అంటే ఏం చెప్పాను నేను? ఫిమేల్ పేరెంట్కి ఉపయోగిస్తాం ఏ లైన్. ఇదేంటిది? పురుష వంద్యత్వ జనని. బి ఏంటి? మెయింటైన్ లైన్. అంటే ఏమిటి? పోలన్ గిన్నె సప్లై చేస్తుంది. ఏని బ్రిక్తో క్రాస్ చేస్తే మళ్ళీ ఏమొస్తున్నది? ఏ వస్తున్నది. పురుష వంద్యత్వ జనని. అంటే ఏ ఇంటూ బి చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరంలో మనకి పురుష వంద్యత్వ జనని వస్తుంది. ఈ పురుష వంద్యత్వ జనని ఫిమేల్ పేరెంట్గా ఉపయోగిస్తాం హైబ్రిడ్లో. ఒకసారి చూడండి. ఏ ఫిమేల్ పేరెంట్, బి మెయింటైన్ లైన్. ఇది మేల్ ఇప్పుడు సప్లై చేస్తుంది. ఈ 2 క్రాస్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది? ఫిమేల్ పేరెంట్ వంద్యత్వం గల క్రమమే వస్తుంది ఏ లైన్. దీన్ని జననిగా వాడి ఆర్తో సంకరపరిస్తే, రిస్టోరల్ లైన్తో సంకరపరిస్తే మనకి సంకరకం వస్తుంది. చూడండి పక్కన చూపించాను మళ్ళీని. ఏ లైన్ పురుష వంద్యత్వ జనని ఫిమేల్ పేరెంట్గా వాడతాం. ఆర్ లైన్ రిస్టోరల్ లైన్, దీన్ని మేల్ పేరెంట్గా వాడతాం. ఏని ఫిమేల్ పేరెంట్, ఆరు మేల్ పేరెంట్. ఈ రెండింటిని క్రాస్ చేస్తే మనకి సంకరం వస్తుంది. ఇక్కడ చూసేది ఎన్ని లైన్లు వాడుతున్నాం? 3 లైన్స్, 3 క్రమాలు వాడుతున్నాం, 3 వెరైటీస్ వాడుతున్నాం. ఒకటి ఫిమేల్ పేరెంట్, ఒకటి మెయింటైనర్ లైన్, ఒకటి రిస్టోరర్ లైన్. మొట్టమొదటి ఏ ఇంటూ బి మనకి పురుష వంద్యత్వ జనని కంటిన్యూస్గా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఏ ఇంటూ ఆర్ సంకర రకాన్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మటుకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చదవండి. జాగ్రత్త చేస్తే అర్థమవుతుంది. ఇంకా మనం ఇప్పుడు వేర్పాటు దూరము, కల్తీ లేనివతి ఇవన్నీ చెప్పుకున్నాం. వేర్పాటు దూరం ఎంత పాటించాలి? ఇదేమిటి? స్వపరాగ సంపర్క పంట. చూడండి, మనం ఒకసారి చెప్పుకున్నాము. స్వపరాగ సంపర్క పంట, పరపరాగ సంపర్క పంట, దేనికి వేర్పాటు దూరం ఎక్కువ పెట్టాలి, ఇవన్నీ చెప్పాను నేను. అంచేత వేర్పాటు దూరం ఇది స్వపరాగ సంపర్క పంట కానీ చాలా తక్కువ పెట్టుకుంటే చాలు. పునాది విత్తనానికి కానీ ధృవీకరణ విత్తనానికి కానీ 3 మీటర్లు వేర్పాటు దూరం పెడితే సరిపోతుంది. 3 మీటర్లు వేర్పాటు, ఇందులో స్వపరాగ సంపర్క పంట కాబట్టి. కానీ సంకరాలు మొట్టమొదట ఏ ఇంటూ బి క్రాస్ చేస్తున్నాం. ఒక్కసారి వెనక్కి వెళ్ళండి మళ్ళీ. ఏ పురుష వంద్యత్వ జనని, బి ఏంటిది? బి మెయింటైనర్ లైన్. బి ఏమిటిది? మెయింటైనర్. ఆ రెండింటిని క్రాస్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? మళ్ళీ ఏ వస్తున్నది. అంటే ఏ లైను బి లైను మనం మెయింటైన్ చేసేటప్పుడు వేర్పాటు దూరం 200 మీటర్లు ఉండాలి. అలాగే ఏ ఇంటూ ఆర్ లైన్ చేస్తున్నాము, దానికి వేర్పాటు దూరం అంటే సంక్రాంతి తయారు చేయడానికి ఏ ఇంటూ ఆర్ క్రాస్ చేస్తున్నాం కదా, దానికి 100 మీటర్ల దూరం వేర్పాటు దూరం ఉండాలి. రకాలకైతే 3 మీటర్లు, సంకరాలు ఏ ఇంటూ బికి ఏ ఇంటూ ఆర్కి 200 మీటర్లు 100 మీటర్లు వేర్పాటు దూరాన్ని పాటిస్తాం. అంటే విత్తన జన్యు లక్షణాలను జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం, జన్యు స్వచ్ఛత కాపాడుకోవడం కోసం. విత్తన మోతాదు, ఇప్పుడు రకాలు సంకరాలు కదా బర్రె తయారు చేస్తారని చెప్పుకున్నాము. రకాలు తయారు చేసేటప్పుడు విత్తన మోతాదు ఎంత ఉండాలి? 20 కిలోలు 1 ఎకరానికి సరిపోతుంది. అందులోను మనం ఏం చేస్తున్నాము? ఎక్కడ మేల్ ఫీమేల్ పేరెంట్స్ ఎక్కడైనా సెలెక్ట్ చేయమనం. అర్థమైందా? ఇక సంకరాలకు వచ్చేసరికి ఏ క్రమము, బి క్రమము, ఆర్ క్రమము అని 3 క్రమాలు మనం యూజ్ చేస్తున్నాం. ఏ క్రమము 8 కేజీలు కావాలి. ఏ క్రమం ఎందుకు 8 కేజీలు కావాలి? అది ఎవడిది? ఏ క్రమము పురుష వంద్యత్వపు జనని. ఆ జననే ఆఖరికి మన సంక్రమం విత్తనాలు ఇస్తుంది. అందువల్ల అది ఎక్కువ లైన్ వేస్తాం, 8 కేజీలు వేస్తాం దాన్ని. బి లైన్ ఏమిటిది? ఏని తయారు చేసే బి లైన్, ఇది 4 కేజీలు అయితే సరిపోతుంది. ఆర్ లైన్ రిస్టోరర్ లైన్. ఈ రిస్టోరర్ లైన్ ఏంటంటే సంకరం తయారు చేసేదానికి ఏ ఇంటూ ఆర్ మనకు వస్తుంది, ఇది కూడా 4 కేజీలు సరిపోతుంది. అంటే ఏ లైన్ 8 కేజీస్, బి అండ్ ఆర్ ఈ 2 లైన్స్ 4 కేజీలు పెర్ ఏకర్ సరిపోతుంది విత్తనం. వరిలో అధిక ఉత్పత్తి, ఇప్పుడు ఇది ఇలాగ సిజిఎంఎస్ పద్ధతిలో మనం హైబ్రిడ్స్ తయారు చేస్తామని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సిజిఎంఎస్ పద్ధతి అంటే సైటోజెనెటిక్ మేల్ స్టెరిలిటీ లైన్, సిజిఎంఎస్ పద్ధతి. ఆ పద్ధతిలో తయారు చేస్తాం. ఆ పద్ధతిలో తయారు చేస్తున్నాం అంటే ఏంటి? 3 క్రమాలు యూజ్ చేస్తాం. ఏబిఆర్ 3 క్రమాలు యూజ్ చేసి సంకరాన్ని తయారు చేస్తున్నాం. అయితే అధిక ఉత్పత్తి, ఇది విత్తనం ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ
GA3 జిబరెలిక్ యాసిడ్, GA అంటే జిబరెలిక్ యాసిడ్, 3 పిచికారీ చేస్తాం, మొక్కల మీద పిచికారీ చేస్తాం. ఎప్పుడు చేయాలి? జనని మొక్కలలో చూడండి, జనని అంటే జనని మొక్కల్లో కంకి పోటాకు అంటే చెప్పాను ఆల్రెడీ, ఆఖరిని వచ్చే ఆకు, దాని తర్వాత ఏమొస్తుంది? కంకే వస్తుంది. ఆ కంకి పోటాకు నుండి పూర్తిగా వెలువడని రకాలు, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పోటాకు నుండి కంకి కంప్లీట్గా బయటికి రాని రకాలు కొన్ని ఉంటాయి. ఇది జెనెటిక్ క్యారెక్టర్. కంకి అంతా బయటికి కంప్లీట్గా రాదు, కొంత కంకి ఇంకా పోటాకులో ఉండిపోతుంది. ఇది అంటే కొన్ని గింజలు లోపలే ఉండిపోతాయి. జనని మొక్కలు కంకి పోటాకు నుండి పూర్తిగా వెలువడని రకాలపై, ఇది అర్థమైందా? దేని మీద GA3కి మనం స్ప్రే చేయాలి? జనని మొక్కల్లో పోటాకు నుండి పూర్తిగా బయటికి రాని కంకులు ఉంటాయి కొన్ని, అలాంటి రకాల మీద ఈ GA3 అన్నది, జిబరెలిక్ యాసిడ్ 3 అనేటువంటి కెమికల్ 20 గ్రాములు 200 లీటర్ల నీటిలోను ఒక ఎకరానికి ఇచ్చేసి 3 దఫాలుగా, అంటే 20 గ్రాములు 200 లీటర్లు కలిపి ఒకసారి, మళ్ళీ అదే మోతాదులో మరొకసారి, మళ్ళీ అదే మోతాదులో ఒకసారి, కనీసం 3 దఫాలుగా 15 to 20% పూతకు వచ్చినప్పుడు, అంటే 15 నుంచి 20% పూతకు వచ్చింది పంట అనగానే ఈ 3 దఫాలుగా GA3 పిచికారీ చేస్తాం. ఏ కాన్సన్ట్రేషన్? 20 గ్రాములు per 200 లీటర్స్కి ఎకరానికి సరిపడే పిచికారీ చేస్తాం. ఎందుకు ఈ పిచికారీ చేస్తున్నాం? పోటాకు నుండి కంకి పూర్తిగా వెలువడడానికి, వెలువడిన రకాలకే చేస్తాం. ఇది పూర్తిగా వెలువడే రకాలకి ఇది అవసరం లేదు. తర్వాత GA3 పిచికారీ చల్లని వేళల్లో చేయాలి, అంతేగాని బాగా ఎండ వేళల్లో చేయకూడదు. ఎర్లీ అవర్స్ ఆఫ్ ది మార్నింగ్ చేయొచ్చు, అంటే 10-11 గంటల దాకా చేయొచ్చు, లేదా అంటే సాయంత్రం పూట 3 నుంచి 6 దాకా చేయొచ్చు. చల్లని వేళల్లో చేయాలి, ఉదయం 10 గంటల లోపు, లేదా సాయంత్రం 5 గంటల తర్వాత చేయాలి. చల్లని వేళల్లో చేస్తే ఇది బాగా పనిచేస్తుంది. GA3 అంటే ఏమిటన్నాము? జిబరెలిక్ యాసిడ్ 3. ఈ GA3 నీటిలో కరగదు, అది గ్యాప్ నీటిలో వేసి ఊరు కలిపితే స్ప్రే చేసేసామంటే పనికిరాదు, అది నీటిలో కరగదు. అందువల్ల ఏం చేయాలి? 1 గ్రాము GA3ని 10 నుంచి 12 మిల్లీ లీటర్లు, 10 నుంచి 12 మిల్లీ లీటర్లు, లీటర్లు కాసమంటే మిల్లీ లీటర్లు, 75% ఆల్కహాల్లో కరిగి పెడతాం. నీటిలో కరగదు కాబట్టి GA3ని 1 గ్రాముని 10 నుంచి 12 మిల్లీ లీటర్ల 75% ఆల్కహాల్లో కరగబెడతాం, అందులో కరుగుతుంది. ఆ కరిగిసింది కాబట్టి ఆ ద్రావణాన్ని సరిపడ్డ నీటితో కలిపి అప్పుడు పిచికారీ చేయాలి. అంతేగాని GA3ని డైరెక్ట్గా నీళ్ళలో వేసి కలిపేసి పిచికారీ చేస్తే పని చేయదు. అది ముందు ఆల్కహాల్లో కరగబెట్టాలి, అప్పుడు దాని నీటితోనూ కాన్సన్ట్రేషన్ ప్రకారం చల్లుకోవాలి. దీనివల్ల విత్తనం ఎక్కువగా వస్తుంది, అంటే కంకిలో విత్తన గింజల సంఖ్య ఎక్కువగా వస్తుంది, గింజ బరువు కూడా బాగా పెరుగుతుంది. లేదు తాడు, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, అనుబంధ సంపర్కం చేయడం, అనుబంధ సంపర్కం చదివాము. దీనిలో సన్ఫ్లవర్లను గుడ్డ పెట్టి పువ్వుల మీద రుద్దడం, ఇదంతా అనుబంధ సంపర్కం. అంటే పుప్పొడి బాగా అందేటట్టు చేయడం. దానికి ఏం చేస్తాం? ఈ వరిలోను తాడు కానీ ఒక కర్ర కానీ పట్టుకొని బండ్స్ మీద, ఆ బండి మీద ఒక మనిషి, ఈ బండి మీద ఒక మనిషి తాడు పట్టుకొని ఆ కంకుల మీద 2-3 సార్లు అటు నుంచి ఇటు తిరుగుతుంటే కంకులు అటు ఇటు కదులుతుంటాయి బాగాను. అప్పుడు పుప్పొడి కీలాగ్రాల మీద పడడానికి అవకాశం ఉంది. అంటే పువ్వులు వికసించే సమయంలో ఈ ప్రక్రియ ఎప్పుడు చేయాలి? పువ్వులు వికసిస్తున్నాయి, ఫ్లవర్ ఓపెనింగ్ అవుతున్నది అన్న సమయంలోనూ తాడు కానీ లేదా ఒక కర్ర కానీ లాగితే అనుబంధ సంపర్కం జరుగుతుంది. అనుబంధ సంపర్కం అంటే ఏంటి? ఎక్కువ పుప్పొడి సప్లై అయ్యేటట్టు చేయడమే దీని పని. అంతేలా అధిక విత్తనోత్పత్తి జరగడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు వరి హైబ్రిడ్ తయారీలో అగ్రనామిక్ ప్రాక్టీసెస్, ఎకనామిక్ ఏంటంటే ఎటువంటి నేలలో వేయాలి, నారు ఎలా పెంచాలి, నారు ఎలా ఎప్పుడు నాటుకోవాలి, ఇవన్నీ మీరు క్రాప్ ప్రొడక్షన్ వల్ల చదువుకుంటున్నారు. అంటే మళ్ళీ నేను చెప్పను, ఇంకా అవన్నీ మీరు అవసరమైతే రాయాల్సి వస్తుంది. వరి హైబ్రిడ్ తయారీలో అగ్రనామిక్ ప్రాక్టీసెస్ గురించి క్రాప్ ప్రొడక్షన్ 1లో చెప్పాము, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ అగ్రానమీలో కొంతవరకు చెప్పబడడం జరిగింది. అది విపులంగా నేను ఇప్పుడు DA 111లో కూడా ఇచ్చాము, అవి చదువుకోండి. దీంతోపాటు DA 11 కోర్సులో నోట్స్లో కూడా విపులంగా ఇవ్వబడ్డాయి. ఇవన్నీ ఏమిటి? ఎటువంటి వాతావరణం కావాలి వరికి, నేలలు ఎటువంటివి, విత్తే సమయము, తర్వాత ఎరువుల యాజమాన్యము,
నీటి యాజమాన్యము, కలుపు యాజమాన్యము, తెగుళ్ళు, కీటక యాజమాన్యము, కల్తీలు ఏరివేత, వృక్ష శరీర ధర్మపక్వత, పంట కోత, నూర్పిడి, ఆరబెట్టడం, ప్రాసెసింగ్, నిల్వ చేయడం, ఇవన్నీ కూడా క్రాప్ ప్రొడక్షన్ 1, అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకరానమీ. ఇప్పుడు 1.1.1లో కూడా ఇవన్నీ ఇచ్చాము. ఇవన్నీ మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా మీరు చదువుకోండి.